ఒక సామాన్యమైన వ్యక్తి కోసం వాళ్ళ ఉద్యోగాలు పనులు పెట్టి పోస్టల్ బ్యాలెట్ విషయంలో కానీ అక్కడ మీరు ఉంటున్న విషయంలో కానీ బయటకు వచ్చి ఓటింగ్ వేసారంటే నిజంగా నేను చాలా మందికి చూశాను లైవ్ లో. కృష్ణ మేస్టర్ని చూశాను, ఇక్కడ ఉన్న మేస్టర్లు అందరినీ చూశాను, చాలా మంది మేస్టర్లు చూశాను, మెయిన్ మా బోలసీని మేస్టర్ని చూశాను, బరి పురుషోత్తం మేస్టర్ని చూశాను, మన మామిడి చేతుల మేస్టర్ని చూశాను. వీళ్ళందరూ పబ్లిక్ లో ఎదురుగా ఎమ్మెల్యే ఉన్నా, ఎమ్మెల్యే కొడుకుంటున్నా, ఎవరు ఉంటున్నా, అధికార ప్రభుత్వం ఉంటున్నా సరే ఉద్యోగాలు మాకు లెక్క కాదు. మాలో ఒకరు, మాతో ఒకరు, మా కనుక ఒకరు వ్యక్తి, మా సామాన్యుడు మామిడి గోందులు గెలిపించాలని మీరందరూ తీసుకున్న నిర్ణయం ఉన్నదే అది జీవితంలో ఎన్నడూ నేను నా కుటుంబ సభ్యులు మర్చిపోమని మీకు తెలియజేసుకుంటాను. అయితే ఏ స్కూల్లో చదువుకున్నానో, ఏ స్కూల్ నుంచి నేను ఎదిగానో, ఇదే స్కూల్కి వచ్చి రెండో కార్యక్రమం. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టాను. చదువుకో ముందు ఒక వ్యవసాయ కూలీ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తిని మీ అందరూ తెలుసు. అదే అక్కడికి వెళ్ళి ఫస్ట్ కార్యక్రమం అక్కడ విత్తనాల పంపిణీ జరిగింది రైతు కుటుంబం ద్వారా. చాలా హ్యాపీ. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను, కష్టాలు అనుభవించాను, రోజుకి 22 రూపాయలు జీతాన్ని పొందాను. అలాంటి ఊరి నుంచి వచ్చి ఈ రోజు నేను రైతులందరికీ విత్తనాలు పంపిణీ చేసే అవకాశం నాకు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ ఉన్న మినిస్టర్లు అందరూ కానీ నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నాకు గతాన్ని గుర్తొచ్చింది. బాధ, తొలి అవమానాలు పడ్డాను, బాధలు పడ్డాను, ఎన్నో పడ్డాను కన్నా అక్కడ ఆ కార్యక్రమం జరిగింది. మళ్ళీ అనుకున్న క్షణంలో మ్యాసేజ్ వచ్చి మళ్ళీ సొంత ఊరు ఇక్కడ చదువుకున్న స్కూల్లో పిల్లలకి పుస్తకాలు పంపిణీ ఒక అవకాశం నాకు ఇచ్చారే. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఇది కూడా నా జీవితంలో పాటు, ఒకటి రైతుల జీవితంలో పాటు, ఇదే స్కూల్లో చదువుకుంటుంది, ఇది కూడా ఇక్కడ నుంచే ఓనమాలు నేర్చాను కాబట్టి ఇది ఒక పాటు. అంటే దేవుడు ఆ పాప నమ్మతల్లి ఎంత అవకాశం నాకు ఇచ్చారో ఒకసారి మీరు విని చూడండి. చాలా హ్యాపీ. ఒకటి మీకు అందరికీ అందరికీ ఆమెస్తున్నాను, తప్పనిసరిగా స్కూల్ విషయంలో మాత్రం మీ మేసార్ చెప్పినట్టు లేనప్పుడే లేదు. ఇప్పుడు మీ అందరికి ఒక ఎమ్మెల్యేగా నన్ను మీరు ప్రమోట్ చేసి నన్ను పెట్టారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఉన్న మేస్టర్, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు వారు, ఎంఈఓస్ అందరు కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే ఎనీ టైం నాకు కాల్ చేయండి. తప్పనిసరిగా మిమ్మల్ని నేను ఎట్టి స్కూల్ పిల్లల విషయంలో మాత్రం వెనుకడుగయ్యను. ఎవరికి పిల్లలకి ఏ అవసరం ఉన్నా సరే, ఏ ఇబ్బంది ఉన్నా సరే ప్రభుత్వం సైడ్ కాదు. ఇంకో క్వశ్చన్ కూడా చెప్తున్నాను మేస్టర్ మీకు. నా శాలరీలో నేను ఫస్ట్ ఎలక్షన్ అవ్వకముందు నేను అనౌన్స్ చేశాను, నా శాలరీ వచ్చిన ఎవ్రీ మంత్ కూడా ప్రతి మండలానికి డొనేట్ చేస్తానని చెప్పడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు. ఫస్ట్ శాలరీ అందిన వెంటనే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్స్కి ఏ అవసరం ఉన్నాయో నాకు చెప్తే అవి కూడా ఒక 4 నెలల్లో 5 నెలల్లో శాలరీస్ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యే శాలరీ అంటే క్వాలిఫికేషన్ లేకపోతే లక్షలు వస్తాయి, మీ అందరూ తెలుసు. ఆ డబ్బు తెలుసు. కానీ నేను ఎట్టి పరిస్థితులు నాకు ఆ శాలరీ, నాకు కావాల్సింది నాలాంటి కుటుంబాలు ఎదగాలి, మనలాంటి విలేజ్ ఎదగాలి. పాతపట్నం నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో వెనుకబడిపోయి ఉన్న నియోజకవర్గం. ఇక్కడ విద్య, వైద్యం, మౌలిక వసతులు లేవు. అదే ఉపాధి అవకాశాలు. ఇక్కడ ఉన్న పిల్లలు ఎంతమంది ఇక్కడ ఉన్నారో వీళ్ళ తండ్రులు ఎక్కడో పనిచేస్తూ ఉంటారు. హైదరాబాద్ లో ఉన్నారు. మీ అమ్మ నాన్నలు ఎక్కడ ఉన్నారు ఒకసారి చెప్పండి. ఎంతమంది దూరంలో ఉన్నారు? దగ్గర అందరూ కలిసే ఉన్నారు ఇక్కడ, దూరంలో ఉన్నారా? ఎంత చేతున్నా ఒకసారి ఎంతమంది ఉన్నారు? అంటే అది కాదు, మన కుటుంబాలతో మనం ఇక్కడే చదువుకోవాలి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు రావాలి, విద్య, వైద్యం అన్నీ మనకు రావాలి. కాబట్టి వాటి మీద పోరాటం చేయడానికి మాత్రమే నేను పాలిటిక్స్ లోకి వచ్చాను. మీ అందరూ తెలుసు. పదవులు, హోదాలు ఉంటే మేసారు తెలిసే విషయం అనే పదాన్ని మాత్రం తీసుకుంటాను. మన అదృష్టం బాగుంది. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు విమానయాన శాఖ మంత్రి అయ్యారు, మనకి కేంద్ర మంత్రి క్యాబినెట్. మన అదృష్టం బాగుంది. అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మనిషి అయ్యారు ఇక్కడ. మన అదృష్టం బాగుంది. మనం ఏ పార్టీ అయితే నాకు ఆశీస్సులు ఇచ్చిందో తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆ రాష్ట్రంలో, కేంద్రంలో ఆ విద్యార్థులందరికీ కూడా అవసరమైతే 100 మంది విద్యార్థులు మనం పెంచైనా సరే ఇక్కడ ఎవరు పిల్లలను జాయిన్ చేస్తే నెలకు 10,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు మనం ఇచ్చినా సరే ఇక్కడ జాయిన్ చేసి స్కూల్ స్ట్రెంగ్త్ పెరగాలని మాది కోరుకుంటుంది. ఎందుకంటే మేము ప్రజలము మీరు ఎలా ఉన్నారా పిల్లగా అవుతున్నామంటే అందుకే స్ట్రెంగ్త్ పెరగాలి. స్కూల్ అభివృద్ధి గురించి ఆలోచించడం చాలా సంతోషకరమైన విషయం. నాతో వచ్చిన నాయకులందరికీ తప్పుగా అనుకోవద్దు. ఇది ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి, ఇక్కడే చదువుకున్నాను కాబట్టి చిన్న ఫీల్.
అభిమానము ఆనందం కూడా ఉంది కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఈ రోజు ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన విద్యాశాఖ వారికి, ఇక్కడ ప్రధానోపాధ్యాయుల వారికి, ఎంఈఓస్ అందరికీ ఉన్న పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.